గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలలో ఒకరు వృషభ రాశిలో జన్మించి ఇంకొకరు కనుక తులారాశిలో జన్మించినట్లయితే వీరిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వీరిద్దరి బంధం అనేది ఎలా ఉంటుంది, వృషభ రాశి వారికి తులారాశి వారిలో నచ్చే విషయాలేంటి, తులారాశి వారికి వృషభ రాశి వారిలో నచ్చే విషయాలేంటో క్లియర్గా వివరిస్తానండి. ఒకవేళ మీది కూడా వృషభ తులా కాంబినేషన్ అయితే మీ వైవాహిక జీవితం ఎలా ఉంటుందో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సాధారణంగా మన మానవ జీవితంలో వివాహం అనేది చాలా కీలకమైనటువంటి ఘట్టం అండి. నిజానికి చెప్పాలంటే పెళ్లి తర్వాతే మీ అసలు జాతకం అనేది తెలుస్తుంది, అంటే అసలు జీవితం అనేది మొదలవుతుంది. కాబట్టే వివాహం జరిపించే ముందు పెద్దలు 100 రకాలుగా ఆలోచిస్తారు. పెళ్లి చేసుకోబోయే వధూవరుల ఇద్దరి గుణగణాలను, జాతకాలను పరిశీలిస్తారు. వీరిద్దరి స్థానాలను చూసినట్లయితే వృషభ రాశి నుండి తులారాశి 6వ స్థానం అవుతుందండి, తులారాశి నుండి వృషభ రాశి 8వ స్థానం అవుతుందండి. కాబట్టి వీరిద్దరి మధ్య గొడవలు, మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈగో క్లాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. దానినే షష్టాష్టక దోషం అంటారు. అంటే జాతక చక్రంలో 2/12 కాంబినేషన్ వచ్చిన, 6/8 కాంబినేషన్ వచ్చిన, 5/9 కాంబినేషన్ వచ్చిన బకోట దోషం అంటారండి. అయితే వీరిద్దరిది షష్టాష్టకాలైనప్పటికీ కూడా వీరిద్దరి విషయంలో ఒక చిన్న ఎగ్జామ్షన్ ఏంటంటేనండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడే, తులారాశికి కూడా అధిపతి శుక్రుడే. 2 రాశులకి ఒకే గ్రహం ఆధిపత్యాన్ని వహిస్తుంది. కావున శత్రుత్వం అనేది లేదండి. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇలా 6/8 కాంబినేషన్ వచ్చినప్పుడు వివాహం వద్దు అని చెప్తారు, గొడవలు వస్తాయని చెప్తాం. కానీ వీరి విషయంలో ఇద్దరి మధ్య శత్రుత్వం లేదు, గ్రహాల మైత్రికూటం బాగుంది. ఒకవేళ 2 రాసుల వారికి ఇంకా వివాహం కానట్లయితే వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఒకవేళ వివాహం అయినా పెద్దగా బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా గ్రహ మైత్రి బాగుందండి షష్టాష్టకాలు అయినప్పటికీ కూడా. నేను పర్సనల్ లైఫ్లో గమనించింది ఏంటంటే, ఈ కారణంగా నాకు తెలిసిన తులారాశి వారు, వృషభ రాశి వారు వివాహం చేసుకున్న వారు ఇప్పటికీ బాగానే ఉన్నారండి. బంధం అనేది బలంగానే ఉంది, కాకపోతే గొడవలు అనేవి ఎక్కువగా అవుతాయి. అలా నేను ఒక 4-5 దంపతులను చూశానండి. కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. తులారాశి వారు, వృషభ రాశి వారు సాధ్యమైనంత వరకు వివాహం వరకు వెళ్ళవద్దు. వివాహం చేసుకున్నట్లయితే ఇప్పుడు బాధపడవలసిన అవసరం లేదు. అయితే నక్షత్రాలను కూడా చూసుకోండి. మెయిన్గా కృత్తిక, విశాఖ ఈ 2 కాంబినేషన్ అస్సలు బాగోదండి. రోహిణి, స్వాతి ఈ 2 కాంబినేషన్ కూడా అస్సలు కుదరదు, బద్ధ శత్రువులు అవుతారు. అదేంటండి, సింపుల్గా 6/8 కాంబినేషన్ వచ్చింది చేయొద్దు అంటున్నారు, చేసుకుంటే ఏమవుతుందని చాలా మంది అడుగుతారండి. ప్రత్యేకించి మీ జంట విషయంలో చిన్న ఎక్సెప్షన్ ఉంది, కానీ జనరల్గా అయితే బకోట దోషం ఉన్న జంట వివాహం చేసుకోకూడదండి. ఎందుకంటే దంపతుల మధ్య ప్రేమ ఉన్నప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ ఒకరినొకరు తరచుగా విమర్శించుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే, భార్య గురించి భర్త బయట వారికి చెప్పటం కానీ, బయట వారి ముందు వారిని దూషించటం కానీ, లేదా భార్యే భర్తను బయట వారి ముందు తిట్టడం కానీ, వారి పరువు తీయటం కానీ, ఇలాంటి సందర్భాలు అనేవి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. కొంతమంది బకోట దోషం ఉన్న జంట వివాహం చేసుకున్నా చాలా సంవత్సరాలు కలిసి జీవిస్తారండి. చాలా సంవత్సరాలు కలిసి జీవించిన తర్వాత కూడా తమ వైవాహిక జీవితం పట్ల అసంతృప్తిగా ఉంటారు. అంటే సంతోషంగా కాకుండా చేసుకున్నాక తప్పుతుందా అన్నట్లుగా జీవితాన్ని కొనసాగిస్తారు. ఇద్దరి మధ్య ఒక చిన్న సమస్య రాగానే అది చిలికి చిలికి గాలివానలాగా మారుతుంది. ఇక్కడ వృషభ రాశి వారిది భూతత్వ రాశి అండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఎర్త్ సైన్ అంటారు. వీరి లక్షణాలు అనేవి వేరుగా ఉంటాయి. తులారాశి వారిదేమో వాయు సంకేతం అండి, ఎయిర్ సైన్ అంటారు. వీరి లక్షణాలు చాలా వరకు వేరుగా ఉంటాయి. ఇద్దరి రాశ్యాధిపతులు శుక్రుడేనండి. ఒక్క గ్రహమే ఈ 2 రాశులకి ఆధిపత్యాన్ని వహిస్తుంది. అయినప్పటికీ కూడా వీరి లక్షణాలు అనేవి కాస్త భిన్నంగా ఉంటాయి. వృషభ రాశి వారు కంఫర్ట్ జోన్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారండి. అందరితో అంత కలివిడిగా ఉండలేకపోతారు.
ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతారు, కుటుంబంతోనే ఉండటానికి ఇష్టపడతారు. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేసినప్పటికీ కూడా నలుగురి మధ్యలో చాలా షైగా ఫీల్ అవుతారండి. రోజు ఒకేలాంటి పనులు చేయడానికి ఇష్టపడతారు, కొత్తదనాన్ని పెద్దగా ఇష్టపడరు. పనులు కూడా నేను చేసేలాగానే చెయ్యాలి అనుకుంటారు. వృషభ రాశి వారు భోజన ప్రియులండి, తినటానికి ఇష్టపడతారు, మంచి జీర్ణ వ్యవస్థను కూడా కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అభిప్రాయాన్ని మార్చుకోరండి. అంటే మొండి స్వభావం గల వ్యక్తులు. మంచివారైనప్పటికీ కూడా, కుటుంబం పట్ల బాధ్యతగా ప్రవర్తించినప్పటికీ కూడా చాలా మొండివారండి. వినయంగా మర్యాదపూర్వకంగా ఉంటారు, కానీ అంతే గంభీరంగా మారతారు. ఇంట్లోనే ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతారు, ఇంట్లోనే తమ సమయాన్ని గడపటానికి ఇష్టపడతారు. బయట 10 మంది దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త అసౌకర్యంగా భావిస్తారండి. ఫంక్షన్స్కి వెళ్ళటానికి కూడా వృషభ రాశి వారు అసౌకర్యంగా భావిస్తారు. తులారాశి వారేమో పూర్తిగా ఆపోజిట్ అండి. ఎక్కువగా చుట్టాల మధ్య, స్నేహితుల మధ్య ఉండటానికి ఇష్టపడతారు, ఇంట్లో తక్కువ ఉంటారు, అందరితోనూ కలివిడిగా ఉంటారు, డబ్బుని విరాళంగా ఇవ్వటానికి వెనకాడరు. వృషభ రాశి వారు కూడా దాన ధర్మాలు చేస్తారు, కానీ తులారాశి వారు అంత కాదండి. తులారాశి వారిది విశాలమైనటువంటి మనసు. అయితే వీరిలో వృషభ రాశి వారికి అస్సలు నచ్చని విషయం ఏంటంటే, వృషభ రాశి వారు కుటుంబానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారండి. ముందు నా కుటుంబం, ఆ తర్వాత నేను, నా తర్వాత మిగిలిన వారు అనుకుంటారు. తులారాశి వారేమో బయట వారికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అంటే కుటుంబం గురించి పట్టించుకోరని కాదు, ఇంట్లో వారికి ఎంత ఇంపార్టెన్స్ని ఇస్తారో బయట వారి విషయంలో కూడా అంతే ఇంపార్టెన్స్ని ఇస్తారు. అది వృషభ రాశి వారికి ససేమేరా నచ్చదు. ఒకవేళ వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లయితే వీరిద్దరి మధ్య వచ్చే గొడవలలో ఇది ఒకటండి. అయితే తులారాశి వారిలో ఉన్న మంచి విషయం ఏంటంటే, విజయం వచ్చినా ఒకేలాగా ఉంటారు, సక్సెస్ వచ్చినా ఒకేలాగా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చిన, వైఫల్యం అయినా సరే ఒకేలాగా ఉంటారు. అంటే రెండిటిని ఒకే విధంగా స్వీకరిస్తారు. మనసులో ఏమైనా బాధ ఉంటుందేమో కానీ డీలా పడిపోరండి, సంతోషంగానే ఉంటారు. బయటికి మాత్రం సంతోషంగానే ఉంటారు, పెద్దగా బాధపడినట్లుగా కనిపించరు. అంటే సంతోషం వచ్చినా సంతోషంగానే ఉంటారు, బాధ వచ్చినా ఒకేలాగా ఉంటారు. న్యూట్రల్ ఫీలింగ్ అండి. మరీ ఎక్కువగా ఎమోషన్స్ని బయట పెట్టరు, ఏదైతే అది అవుతుందిలే అని గుండె ధైర్యంతో ఉంటారు. వృషభ రాశి వారు అలా కాదండి, పూర్తిగా ఆపోజిట్. బాధ వస్తే ఊరికే డేలా పడిపోతారు. అయితే కొంతమంది పైకి కనిపించినప్పటికీ కూడా లోపల ఆ బాధను అనుభవిస్తారు. అంత సామాన్యంగా ఫెయిల్యూర్ని వదిలేయలేరండి, సామాన్యంగా తీసుకోలేకపోతారు. తులారాశి వారికి, వృషభ రాశి వారికి ఒకే గ్రహమైనటువంటి శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్నప్పటికీ కూడా వీరిద్దరి లక్షణాలు అనేవి భిన్నంగా ఉంటాయండి, ఆపోజిట్గా ఉంటారు. కొన్నిసార్లు వృషభ రాశి వారికి నచ్చింది తులారాశి వారికి నచ్చదు, తులారాశి వారికి నచ్చింది వృషభ రాశి వారికి నచ్చదు. మళ్ళీ ఇద్దరూ నాకు నచ్చిందే నేను చేస్తా అనే టైపు. ఒక్క మాటలో వృషభ రాశి వారికి తమ విషయంలో స్వార్థం లేకపోయినా కుటుంబం విషయంలో మాత్రం కాస్త స్వార్థంగానే ఉంటారండి. కుటుంబం మీద వారికి ఉన్న ప్రేమ అది. తులారాశి వారికి ప్రేమ ఉన్నప్పటికీ కూడా బయట వారికి ఎక్కువగా చాకిరీ చేస్తారు, బయట వారు ఎక్కువగా తులారాశి వారిని ఉపయోగించుకుంటారు. ఆ విషయం వృషభ రాశి వారు వారికి అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నించినా వీరు వినరు. ఈ లక్షణం వల్ల వృషభ రాశి వారికి వారి మనసులో ఎలాంటి అభిప్రాయం వస్తుందంటే, నాకంటే మన కుటుంబం కంటే కూడా తులారాశి వారికి బయట వారే ఎక్కువ అన్న అభిప్రాయం వస్తుంది. కొన్నిసార్లు తులారాశి వారు, వృషభ రాశి వారు విడిపోవటానికి కూడా ఇది ఒక కారణం అవుతుందండి. నిజానికి తులారాశి వారికి బాధ్యత ఉంటుంది, కానీ బాధ్యత లేనట్లుగా ప్రవర్తిస్తారు. ఊళ్ళో విషయాలన్నీ నాకే కావాలి అనుకుంటారు, నిజానికి అందరికీ సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. స్నేహితులన్నా, చుట్టాలన్నా చాలా ఇష్టం అండి తులారాశి వారికి. ఒకవేళ ఏదైనా సందర్భంలో తులారాశి వారిని వారి చుట్టాలు కానీ, స్నేహితులు కానీ ఒక మాట అన్నా సరే పెద్దగా పట్టించుకోరండి. కొన్నిసార్లు బాధపడినా మళ్ళీ వారికి సహాయం అవసరమైతే మళ్ళీ చేయడానికి వెళ్తారు. ఇవన్నీ కూడా మర్చిపోతారు. ఆ విషయం వృషభ రాశి వారికి నచ్చదు.
ఈ వృషభ రాశి వారు పదే పదే తులారాశి వారిని కంట్రోల్ చేయటానికి చూడటం తులారాశి వారికి నచ్చదు. దానివల్ల ఇద్దరి మధ్య గొడవలకు ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుందండి. పైగా జ్యోతిష శాస్త్రం ప్రకారం 6/8 కాంబినేషన్ వచ్చింది, షష్టాష్టకాలు అంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు తులారాశి వారు వృషభ రాశి వారు వివాహం చేసుకోకపోవటమే మంచిదండి. ఒకవేళ వివాహం అయినా సరే రాశికోవటం అనుకూలంగానే ఉంది కాబట్టి భయపడకుండా మీ జీవిత భాగస్వామిలో ఉన్న బలాలను బలహీనతలను రెండిటిని అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే ఏ వైవాహిక జీవితంలోనూ సమస్యలు ఉండవండి. ఒకవేళ మీది ఇదే కాంబినేషన్ అయితే కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.